రైతు భరోసా ఇవ్వాలి, ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ 500 రూపాయలు రైతులందరికీ ఇవ్వాలి, బోనస్ 500 రూపాయలు రైతులందరికీ ఇవ్వాలి, బోనస్ ప్రతి రైతుకు 500 రూపాయలు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు ప్రతి గ్రామం తిరిగి ప్రజా సమస్యలపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో వచ్చినటువంటి సమస్యలని లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు మద్దిరాల తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షల్ని చేపట్టడం అనేది జరుగుతా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని స్థానిక అధికారులను కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ 6 గ్యారంటీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మరి ఏ పథకం కూడా సక్రమంగా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. ఆ ఉచిత బస్సు కూడా మహిళలకు సరిపడ సంఖ్యకి బస్సులు లేకపోవడంతో మహిళలు అనేక మంది ఆ బస్సుల్లో కూడా తగాదాలు పడుతున్నట్టు కూడా వీడియోలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా ఈ రోజు రైతు భరోసాని 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ రోజు 12,000కే కుదించిండు. ఆ 12,000 రూపాయల రైతు భరోసా కూడా నేటికి ఇంకా అనేక మంది రైతులకు రాక కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు రుణమాఫీని 2 లక్షల వరకు చేస్తా అన్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వడ్డీలు రైతులు చెల్లిస్తేనే ఆ 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పాడు. ఆ రకంగా మనకు తొందరగా 2 లక్షల రుణమాఫీ అవుతామని చెప్పేసి పై వడ్డీలు కట్టడం కోసం రైతులు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కడితే నేటికి ఆ వడ్డీలు పెరుగుతున్నాయి తప్ప ఇప్పటికీ రుణమాఫీ చేసేటువంటి పరిస్థితి కూడా సక్రమంగా లేదు. అసెంబ్లీలో కావచ్చు, మీడియాలో కావచ్చు కొన్ని 26,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి ఇచ్చినట్టున్నారు తప్ప ఎక్కడా రాష్ట్ర స్థాయిలో రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను చూస్తే ఈ రోజు మద్దిరాల మండల కేంద్రం నూతనంగా ఏర్పడినటువంటి మండల కేంద్రం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ఈ మండల కేంద్రంలో అరాకొర సౌకర్యాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు నీవు ఎక్కడైతే ధర్నా నిర్వహిస్తున్నావో ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం దీనికి ప్రభుత్వ భవనం లేక ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చేటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక వ్యాపార కాంప్లెక్స్ లో ఈ తహసీల్దార్ కార్యాలయాన్ని పెట్టడంతో ఇటు వ్యాపారస్తులకు అటు అధికారులకు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా పోలీస్ స్టేషన్ కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్నది. మెప్మా మహిళలకు సంబంధించినటువంటి ఏపీఎం ఆఫీస్ కావచ్చు, ఇంకా ఇతర కొన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఈ రోజు అద్దె భవనాల్లో కొనసాగుతా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన పోయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం దాటి వెళ్లినటువంటి పరిస్థితి. నేటి వరకు కూడా ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయకపోవడం అనేది సరైనది కాదనేటువంటి విషయాన్ని కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఈ మద్దిరాల హెడ్ క్వార్టర్ నుండి ముకుందాపురం గ్రామానికి, అదేవిధంగా జీ కొత్తపల్లి గ్రామానికి, మాయలమడవ గ్రామానికి పోయేటువంటి రోడ్డు మొక్కలోతు గుంటలు ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉందో ఆ మహిళలకు ఇచ్చేటువంటి ఉచిత బస్సు ఈ రోజు చందుపట్ల గాని జీ కొత్తపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి మహిళలు ఎక్కడ కూడా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రావడం లేదు. వారాబందీ పేరుతోటి వారానికి ఒకసారి 3 రోజులకు ఒకనాడు నీళ్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చేటువంటి నీళ్లు ఈ పొలాలకు సరిపోక రైతాంగాన్ని మొత్తం పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు రైతాంగం అంతా కూడా దిక్కుదోసని స్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ ఎండిపోయిన పంట పొలాల్ని పరిశీలన చేయాలి. ప్రతి ఎకరానికి 25,000 రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల మేము గోరెంట్ల గ్రామానికి పోయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దళితులకు 20 ఏళ్ల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇంటి స్థలాలు పొజిషన్ చూపించడంలో అప్పుడున్నటువంటి అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ కంప చెట్లు పెరిగి ప్రజలకు ఇబ్బందులు అవుతున్న సందర్భంలో పొజిషన్ మీద లేరనే పేరుతోటి ఆ భూమిని మళ్లీ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ పరం చేసినటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఆ రకంగా ప్రభుత్వ పరం చేయొద్దు. అక్కడ ఇచ్చినటువంటి దళితులకే ఆ ఇంటి స్థలాలు చెందే విధంగా కూడా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ 1,50,00,000 రూపాయలతోటి 32 మంది బీసీలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు 2021లో. ఇప్పటికి 4 ఏళ్లు అయింది. అది పునాదులు లేపిరు తప్ప
మిగతా ఎక్కడ కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. ఈ రోజు మధ్యరాల మండల కేంద్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి చేశారు. ప్రజలకు ఇచ్చే దగ్గర కూడా నిర్లక్ష్యం చేయడంతో అవన్నీ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. పోలుమల్ల గ్రామంలో కూడా మల్లు స్వరాజ్యం గారి హాయంలో పేదలకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అక్కడ పోయి మళ్ళా ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం అని చెప్పేసి ఇట్లాంటి ప్రభుత్వ కార్యాలయాలకే ఉపయోగిస్తున్నారు తప్ప ఎక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి భూముల్ని మళ్లీ తిరిగి గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి అది. కాబట్టి ఈ రకంగా స్థానికంగా అన్ని గ్రామాల్లో పేదలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, రేషన్ కార్డుల సమస్యల మీద, ఇందిరమ్మ ఇళ్ల సమస్యల మీద, ఉపాధి హామీతో పనులతో నిమిత్తం లేకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందరికీ అమలు చేయాలనేటువంటి డిమాండ్లతోటి ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మధ్యరాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. లోకల్ గా తహసీల్దార్ గారు గాని, ఎంపీడీఓ గారు గాని ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు వారు పరిష్కారం చేయాలి. లేని ఎడల రేపు 26వ తేదీ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలించి పెద్ద ఎత్తున ధర్నాని ఈ మండలంలో ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఎర్రజెండా నాయకత్వంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు రైతులకు సంబంధించి రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, రైతు భరోసా ఎన్ని ఎకరాలకు అనేది ఇంతవరకు నిర్ధారించకుండా రైతులు మినీ బ్యాంకుల చుట్టూ గ్రామాలలో తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీటి విడుదల చేస్తామని ఇప్పటి వరకు నీటి విడుదల సక్రమంగా అందక నోటికొచ్చిన పొలాలు ఎండిపోయి చాలా రైతులు ఇబ్బంది పాలవుతారు. తక్షణమే వ్యవసాయ అధికారులను గ్రామాలలో పర్యటించి పంట నష్ట పరిహారం అందించాలని, ఎకరానికి 30,000 రూపాయలు పంట నష్ట పరిహారం అందించాలని, ఇందిరమ్మ ఇళ్లు కానీ ప్రజాపాలనలో